కాశీలో ఇది రెండో రోజు. నిన్న నైట్ అయితే మొత్తం చాలా బాగా నిద్రపట్టింది. ఇవాళ గంగా స్నానం చేద్దామని చెప్పి వచ్చేసాను. నీళ్ళు అయితే మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, కానీ చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా తెలిస్తే ఇది చాలా ఫేమస్ టెంపుల్ కాశీలో, రీసెంట్గా వైరల్ అయిన టెంపుల్ ఇది. అండ్ అక్కడి నుంచి వచ్చాక 2 ఇడ్లీలు 2 వడలు అండ్ ప్లేట్ పూరి లాగించేసాను. అండ్ నేను చేసిన వరస్ట్ పని ఏదైనా ఉందంటే ఎక్కువ ఎక్సైట్మెంట్తో ఎక్కువ నడిచేసాను. ఇంకా నా కాలు ఒక రేంజ్లో నొప్పి పెడుతుంది. బట్ ఎలా అయినా సరే నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది నేను వచ్చిన ప్లేస్ బాటి చౌక రెస్టారెంట్. ఇది యాక్చువల్లీ శివ అని నా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఆడిచ్చిన హ్యాపీకి నేను తిన్న టేస్ట్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. మీరు ఎప్పుడైనా వారణాసి వస్తే బై మిస్టేక్ కూడా దీన్ని మిస్ అవ్వద్దు. ఈ రెస్టారెంట్ మొత్తం విలేజ్ వైపుతో నిండిపోయి ఉంటుంది. అండ్ మీకు సర్వీసింగ్ కూడా అంతే బాగుంటుంది. వాళ్ళు నీట్గా ఒక్కొక్క ప్లేట్ క్లీన్ చేస్తారు. ఒక స్పూన్ పెట్టడానికి కూడా ఒక్కొక్కరు వస్తారు. ఒక్కొక్క పర్సన్ వచ్చి మీకు ముందు ఒక్కొక్క ఐటమ్ వడ్డిస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లాగే నా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లాస్ట్లో అయితే ఇచ్చాడు కీర్ అనుకుంటా. టేస్ట్ అయితే నేను ఇంతవరకు నా లైఫ్లో తిన్న బెస్ట్ మీల్ అని చెప్పొచ్చు. అండ్ నమ్మండి, మీకు కూడా అంతే బాగా నచ్చుతుంది. నాకు వదులుతారు ప్లేట్ అయితే చెప్తున్నా. అండ్ అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దర్శనం మీద ఘాట్కి అయితే వచ్చేసాను. లైక్ ఒక 4 hours దగ్గర అక్కడే కూర్చొని చూసాను. చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత కాశీ చాట్ బండర్ అని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఒక సమోసా చాటు, ఇంకొంచెం పానీపూరి 2 తినేసి అక్కడి నుంచి మళ్ళీ నా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ రేపు మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పి ఒక న్యూ గురించి చెప్పబోతున్నా. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ కంటెంట్ నచ్చితే మేక్ షూర్ టు ఫాలో.